హలో ఎవ్రీవన్, నేను మీ విద్య. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే, ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు, అర్థమైంటుంది పాటకి, పల్లెటూరి అందాలు. సో మా పల్లెటూరి అందాలన్నీ మీకు కూడా చూపించేస్తాను, చూడండి మరి. సో ఇక్కడైతే ఆవులు ఎంత చక్కగా కూర్చొని గడ్డి తింటున్నాయో. సో మా బాబు కూడా ఒక ఫోటో దిగేశాడు, ఒక లొక్కేసి. ఇంకా ఇంటి పక్కనే చెరుకు చెట్లు, సంథింగ్ పూల చెట్లు, మల్లెపూలు అన్నీ పెట్టి చాలా బాగా పెంచుతున్నారండి. సో పల్లెటూరులో అయితే మనం చెట్లు పెంచుకోవడం పెద్ద విషయం ఏం కదా, ఆటోమేటిక్గా క్లైమేట్ అనేది చాలా బాగా పెరుగుతాయి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, చాట్లకు మెంతులు పెట్టుకుని ఒక కాలంలో ఇలా చాట్లను వంటగదిలో యూజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడంతా ఇవి ఏమీ పట్టించుకోవడం లేదు, అన్ని రెడీమేడ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తున్నారు. సో ఆ కాలంలో ఇవి చాలా బాగా అనిపించేవి. సో మీకు ఎవరైనా గుర్తుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే, రోడ్లో పచ్చళ్ళు దంచుకోవడం, చట్నీలు, పచ్చళ్ళు, కూరకి ఏమైనా కావాలంటే ఇలా రోడ్లో దంచుకోవడం, కూరలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి పల్లెటూరులో అవన్నీ పాసిబుల్ అవ్వవు, మిక్సీలు, గ్రైండర్లు అనేసి మనం ఇలా యూజ్ చేస్తున్నాం. కానీ ఇలా చేసుకొని తినడం చాలా టేస్టీగా ఉంటుంది. సో నాకైతే ఇలా చాలా ఇష్టం. కానీ ఏం చేద్దాం, మేమైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చి చాలా రోజులు అయిపోయింది, ఇంకా 1 year గ్యాప్ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఇలా అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మా అవ్వ కట్టెల పొయ్యి పైన బజ్జీలు అంటే వడలు వేస్తుంది. చూడండి, తనకు కావాల్సింది ముందే ప్రిపేర్ చేసుకున్నాము. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది ప్రాసెస్. నెక్స్ట్ ఉగ్గాని తెలుసా, చాలామందికి తెలియదు అనుకుంటానండి. సో తెలుసుకోండి మరి. బొరుగులతో ఉగ్గాని చేస్తారు, మా ఊరి సైడ్ ఇది చాలా ఫేమస్ అనమాట. నాకు కూడా చాలా ఇష్టము. ఇందులోకి వడ, ఉగ్గాని కాంబినేషన్ టిఫిన్కి, బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది, అందరూ చాలా ఇష్టంగా తింటారు. సో బొరుగులను అయితే ఇలా కొన్ని తీసుకొని వాటర్లో వేసుకొని బాగా తడుపుకోవాలి. తడుపుకొని వీటిని ఇలా కొంచెం వాటర్ అంతా వెళ్ళేలాగా పిండుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ప్రిపరేషన్ టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ముందుగానే పెట్టుకోవాలి. పెట్టేసిన తర్వాత నేను ఇలా అయితే ఇంకా మా పిన్ని ప్రిపేర్ చేస్తుంది, ఇక్కడ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నాను. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని బొరుగులు వేసుకొని ఇలా వాటర్లో వేసుకొని నానబెట్టుకొని బాగా మనం తీసేసుకోవాలి. చెప్పాను కదా, ఇంకా బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కరివేపాకు, టమాటా, ఆనియన్ అన్నీ వేసుకొని బాగా వేయించుకొని ఈ బొరుగులను అయితే అందులోకి వేసేసుకొని, ఇందాక నేను రోట్లో పచ్చడి దంచాను కదండి, అది పచ్చిమిర్చి, ఉప్పు అవంతా వేసి ఇలా తర్వాత అయితే పెట్టేయాలి. మనకు కావాల్సిన ఉగ్గాని అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఈవినింగ్ వెదర్ చాలా బాగుంటుంది అనేసి మేము ఈవినింగ్ అయితే సరదాగా అలా బైక్లో అయితే బయటకి అయితే వచ్చాము, నేను, మా అక్క, మా తమ్ముడు. ఈ స్కూల్ చూడండి, చూడంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇది నేను 6th నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నానండి, ఇదే స్కూల్లో. 1 నుంచి 5th వరకు ఊర్లో చదువుకున్నాను. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకు చూడంగానే. ఇది వచ్చేసి మా ఊరు చెరువు అండి, ఒక 4 kilometers దాకా ఉంటుంది. వాటర్ అయితే అంతగా ఏం లేదు, ఎండిపోయింది. ముందైతే ఇలా వాటర్ ఎండిపోయిందని ఇందులో దోసకాయలు కూడా పండించేవాళ్ళు, భలే ఎంజాయ్ చేసాం ముందు ఇయర్ అయితే. ఈ ఇయర్ అయితే అసలు ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపించలేదు ఈ ఎండలకి, అసలు పోయేలాగా ఉన్నాం అనేసి. ఇంకా మేము సరదాగా అలా వెళ్ళేసి ఇంటికి వచ్చాము. ఇంకా ఇక్కడ చూస్తే మా ఇంటి ముందే ఒక అంగడి ఉంది. పైన అయితే కోళ్ళు సరదాగా ఇంకా తిరిగేసి వచ్చి వాళ్ళ గూటికి అయితే అవి చేరుకున్నాయి. ఇవి ఇక్కడ చూసారా, చిన్ననాటి జ్ఞాపకాలండి. అరుగుల పైన కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు అవి అసలు ఏమీ లేవు. ఆ రోజులే చాలా అందంగా ఉండేవి. ఇప్పుడు ఎవరి గోల వాళ్ళది అయిపోయింది. ఇంకా అరుగుల పైన కూర్చొని సరదాగా అలా మాట్లాడుకొని మా బాబు కూడా కొంచెం బాగా ఎంజాయ్ చేశాడు. అలా గడిచిందండి మాది ఆ రోజంతా. ఇది ఫర్ నా వీడియో మీకు నచ్చి లైక్ చేయండి. గుడ్ నైట్ టు ఆల్, బాయ్.